नीराजनानन्तरं सुधात्मनि लेपयामि श्रीमद्रमारमण गोविन्दो हरि पठाన్ని నమస్కారం చేసుకోండి స్వామి గారికి అక్కడ కూర్చునే స్వామి గారికి నమస్కారం చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం ఆవాహనం సమర్పయామి పాద్యం సమర్పయామి అవిచారిక స్నానం. గంధద్వారాంధ్రాదర్శీకృష్ణాంగరీశం అరవృత్తానం శ్రీగంధం ధారయామి ఆయనే దేవరాయణే గంధశోకరణార్థం హరిద్రవ కుంకుమాన్ని లేపయామి. తర్వాత అక్షతలు పూలు తీసుకుని అంటే కొద్ది కొద్దిగా గోవిందాయ నమః గుల్ఫో పూజయామి ఇందిరాపదే నమః గంగే పూజయామి అనఘాయ నమః జారిణి పూజయామి జనార్దనాయ నమః గురుం పూజయామి విష్ణురుద్రాయ నమః కటిం పూజయామి శ్రీసార్వభౌమాయ నమః ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి శంఖచక్రాన్యై నమః బాహుం పూజయామి కంబుఘంటాయ నమః కంఠం పూజయామి పూర్ణేంద్రవిభక్తాయ నమః వక్రం పూజయామి కుండకుండలదంతాయ నమః దంతాన్ పూజయామి సూర్యచంద్రాగ్రధారిణే నమః నేత్రే పూజయామి సహస్రద్రవే నమః శిరః పూజయామి. ఓం నారాయణాయ నమః నారాయణ నమః శౌర్య నమః చక్రపాణయ నమః జనార్దనాయ నమః వాసుదేవాయ నమః జగద్వాయ నమః వామనాయ నమః జ్ఞానపంజరాయ నమః శ్రీవల్లభాయ నమః జగన్నాథాయ నమః జగన్మూర్తయ నమః వ్యోమకేశాయ నమః ఋషికేశాయ నమః శంకరాయ నమః గరుడధ్వజాయ నమః నారసింహాయ నమః మహాదేవాయ నమః స్వయంభువాయ నమః భువనేశ్వరాయ నమః శ్రీధరాయ నమః దేవకీపుత్రాయ నమః పార్థసారథే నమః అచ్యుతాయ నమః శంకమాణయ నమః పరంజ్యోషే నమః ఆత్మజ్యోషే నమః అచంచరాయ నమః శ్రీవత్సంగాయ నమః అఖిలాధారాయ నమః సర్వలోకదేయ నమః త్రివిక్రమాయ నమః త్రికాలజ్ఞానాయ నమః త్రిజామ్నయ నమః కరుణాకరాయ నమః సర్వజ్ఞాయ నమః సర్వగాయ నమః సర్వశ్రీ నమః సర్వేశాయ నమః సర్వసాక్ష్యాయ నమః హరయ నమః శాన్యాయ నమః శేషాయ నమః హరాయ నమః అహద్రవాయ నమః అవ్యక్తాయ నమః అహద్రాక్షాయ నమః అక్షరాయ నమః ధరాయ నమః గర్యాజ్ఞాయ నమః కేశవాయ నమః కేశీమధ్రాయ నమః కైటభారయ నమః అవిద్యారాయ నమః కామదాయ నమః కమలేక్షణాయ నమః హంసత్రయ నమః అసనభద్రాయ నమః కాపుత్సాయ నమః ఖడ్వాహనాయ నమః శ్రీరామజయ నమః నిత్యాయ నమః నిత్యుక్తాయ నమః నిత్యానందాయ నమః పురాధ్యక్షాయ నమః నిర్వికల్పాయ నమః నిరంజనాయ నమః బ్రహ్మణ్యాయ నమః పృథ్వీనాథాయ నమః వేదవాస్యాయ నమః గుహాశ్రయాయ నమః వేదగర్భాయ నమః విభవయ నమః విష్ణవే నమః శ్రీమదే నమః త్రైలోక్యపురుషాయ నమః యజ్ఞమూర్తయే నమః అమేయాత్రయ నమః వరదాయ నమః వాసమానుజాయ నమః విజేంద్రియాయ నమః జితక్రోధాయ నమః సమదృష్టాయ నమః సనాతనాయ నమః భక్తప్రియాయ నమః జగత్పూజ్యాయ నమః పరమాత్మనే నమః అసురాంతకాయ నమః సర్వలోకనాంతకాయ నమః అనంతాయ నమః అనంత విక్రమాయ నమః మాయాధరాయ నమః నిరాధరాయ నమః సర్వధరాయ నమః ధరాధరాయ నమః నిష్కణచాయ నమః ఇంబ్రహ్మాయ నమః నిష్ప్రపంచాయ నమః నిరామాయ నమః మహోదరాయ నమః పుణ్యకీర్తయ నమః పురాతనాయ నమః త్రికాలజ్ఞాయ నమః విష్ణుస్వయ నమః చతుర్భుజాయ నమః సత్యనారాయణ స్వామినే నమః. మొత్తం వేసేయండి. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి. గోపి
మీరే పడుతున్నారు కానీ ఫోటో అన్న ఫైనల్ దా యాంగిల్స్ మన తెలీదా అయిపోయింది అష్టోత్తరాలు కూడా యాంగిల్స్ ఏంటంట యాంగిల్స్ ఏంటంట వెళ్తే అన్ని కవర్ అయిపోతాయి కదా కవర్ అయ్యేంటి తీసావు కదా ఫైనల్ కదన్నా జరిగింది అయితే అలా జరిగింది అయితే ఇది నేచురల్ గా ఉంటుంది అంతేనంటావా సాంబా ఏడి ఆ షిట్ మంచి స్టిల్ మిస్ అయిందన్న పదా ఎప్పుడు వచ్చావా ఉదయం ఓం మంగళం గోత్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం కర్పూరానంద నీరాజనం దర్శయామి నీరాజనానంతరం సుతాజమనిం లేపయామి నీరాజనానంతరం సుతాజమనిం లేపయామి శ్రీమద్ రమారమణ గోవిందో హరి అక్షంతలు పట్టుకొని కీర్తనాలు మామగారికి నమస్కారం చేసుకొని కథ చెప్పేంతసేపు ఒక అరగంట గంట శక్తులతో దాని మీద ఆలోచనలో ఉండాలి, వేరే ఆలోచన లేకుండా మనసు ఉండాలి. కట్ చెప్పాడు సైన్స్ కానీ లేకపోతే మనసులో సరే అట్లా మనం మామూలుగా కట్ చెప్తాము అట్లాగే అక్కడ మనవాడి శాస్త్రం అది ఇది ప్రథమోధ్యాయ ఆరంభ ఏకదా నైమిషారణ్యే ఋషయా సౌనకాదయ సహస్రాగతం సర్వే సూత పౌరాణికం సూత మహాముని ఎంట్లో ఉంటాడు చూడు. ఆ సూత మహాముని దగ్గరికి శివనకాది మహాములందరూ వెళ్ళి అడిగారు, ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే మానవుల యొక్క కోరిక నెరవేరుతుంది, అటువంటి వ్రత విధానం ఏమైనా ఉంటే చెప్పవచ్చు అని చెప్పింది. ఆ సూత మహాముని చెప్తున్నాడు, పర్లేదు అప్పుడప్పుడు దాన్ని యూజ్ చేస్తాను, పూర్వకాలంలో ఓన్లీ వీడియోని అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. ఆయన తన యొక్క అనుమానాన్ని ఎట్లా నివృత్తి చేసుకున్నాడు వేరే వాడు ఎవడో అంటున్నాడు. నారదాయోగి పర్యేదాన్ వీజాన్ లోకాన్ మత్స్యలోకముపాగతః. నారద మహాముని త్రిలోక సంచారి, అంటే 3 లోకాలు పర్యటన చేస్తూ ఉంటాడు. మనకు తెలిసి పైన ఆకాశం, మనం ఉండేటువంటి కింద పాతాళ లోకం అనేది ఉన్నదని శాస్త్రాలు చెప్తారు. ఆయన ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తూ ఈ 3 లోకాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, అదే పని ఆయన. అట్లా తిరుగుతూ ఆయన మార్గ మధ్యంలో ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులందరూ జన్మిస్తున్నారు. జన్మించిన తర్వాత అనేక విధాలైనటువంటి పాపకర్మలు అనుభవిస్తున్నారు, దరిద్రంతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, సంతానం లేక బాధపడుతున్నారు, అనేక విధాలైనటువంటి పాపకర్మలు ఆచరిస్తున్నారు.
ఇవన్నీ వీళ్ళకి ఎట్లా తొలగిపోతాయి అని ఆ నారద మహాముని చాలాసేపు ఆలోచించాడు. ఎంతసేపు ఆలోచించినా ఆయనకి ఏమీ తల్లి దోషం పోయేటప్పటికీ శ్రీ మహావిష్ణువుని అడిగి తెలుసుకుందాం అని నారద మహాముని ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తూ ఆ వైకుంఠానికి వచ్చాడు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. ఆ స్వామివారు వైకుంఠంలో ఎట్లా ఉన్నాడు? పాల సముద్రంలో శయనించి ఉన్నాడు ఆయన. చతుర్భుజం అంటే ఆయన 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతుల్లో ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం, ఓ చేతిలో గద, ఓ చేతిలో పద్మం. పటంలో ఎట్లా 4 చేతులు 4 స్వామివారికి ఉన్నాయో అట్లా 4 చేతులు 4 ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఆయన తులసి అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి మెడలో స్వామివారు తులసి మాల ధరించి ఉన్నాడు. ఈ నారద మహాముని వెళ్ళాడు. వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు ఆదిమధ్యాంత రహితుడివి, నిరంజనుడివి, నిరాకారుడివి, నిర్గుణుడివి, నిన్ను మాటలతో వర్ణించడానికి వీలు లేనటువంటి వాడివి అని ఈ నారద మహాముని ఆ శ్రీ మహావిష్ణువుని అనేక విధాలుగా ప్రార్థన చేసేటప్పటికి స్వామివారు అన్నాడు, నారద మహాముని నీ యొక్క స్తోత్రానికి నేను చాలా సంతోషపడ్డాను. నీ మనసులో ఏ కోరిక ఉన్నదో చెప్పవలసింది అని అడిగేటప్పటికి నారద మహాముని చెప్తాడు, జగద్రక్షగా భూలోకంలో మానవులందరూ జన్మిస్తున్నారు. జన్మించిన మొదలు అనేక విధాలైనటువంటి పాపకర్మలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళకి అవి తొలగిపోవడానికి ఏవైనా మార్గం ఉంటే చెప్పవలసింది అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువు చిరునవ్వు అన్నాడు, నారద మహాముని లోకహితం అంటే ప్రపంచంలో అందరూ బాగుండాలి అనేటువంటి విషయమై నువ్వు చక్కని కోరిక కోరావు. నాకు చాలా సంతోషంగా ఉంది. వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమత్యేషు దుర్లభం. వ్రతాల్లోకి ఉత్తమోత్తమైనది అటు స్వర్గలోకంలో ఇటు భూలోకంలో ఆచరించదగ్గది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం అన్నది. ఆ వ్రతం కనుక ఆచరిస్తే వాళ్ళు భూలోకంలో సకల సౌఖ్యాలు అనుభవించి అంతకాలం వారి జీవిత పరిసమాప్తి అయిపోయిన తర్వాత వైకుంఠంలో ఉన్నటువంటి నా యొక్క సన్నిధానంలో నాలో వాళ్ళు ఐక్యమైపోతారు అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. నారద మహాముని అడిగాడు, మరి మీరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయమని చెప్తున్నారు, బాగానే ఉన్నది. ఆ వ్రతం ఎప్పుడు చేయాలి? ఆ వ్రతం ఎట్లా చేయాలి? ఆ వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? ఇదంతా చెప్పవలసింది అని అడిగేటప్పటికి ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని శక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రతి నెల ఆచరించమని చెప్తున్నాడు. అది వీలుగానేటువంటి వాళ్ళు సంవత్సరానికి 1 పర్యాయం వ్రతాన్ని చేయమని చెప్తున్నాడు. అది వీలుగానేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు ఈ వ్రతం ఆచరించమని చెప్తున్నాడు. మనకి ఎవరికైనా ఎప్పుడు అవకాశం కలుగుతుంది? కొత్తగా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం జరిగితే ఆ మరుసటి రోజున ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఇంట్లో వివాహం జరిగితే ఆ ఇంట్లో వివాహం అయిపోయిన తర్వాత ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉంటాం. ఈ వ్రతం చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అనేది ఆయన అడిగాడు కాబట్టి దానికి ఆయన చెప్తున్నాడు, దుఃఖ శోకాది శమనం. ఈ వ్రతం చేయడం వల్ల మానవుడు కలిగేటువంటి దుఃఖాలు కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నాడు. ధన ధాన్య వివర్ధనం. ఈ వ్రతం చేసేవాడి ఇంట్లో ధనం ధాన్యం ఇవి సమృద్ధిగా ఉంటాయి అని చెప్తున్నాడు. సంతతీకరం స్త్రీ సౌభాగ్యం. స్త్రీలు సౌభాగ్యవతులుగా ఉంటారు, చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్తున్నాడు. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఈ వ్రతం ఆచరించేవాడు. ఏంటంటే అట్లా ఆ వ్రతం ఆచరించి వెళ్తే యుద్ధంలో విజయం లభిస్తుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అట్లా చేసేవాళ్ళు అని చెప్తున్నారు. తరువాత ఈ వ్రతాన్ని సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంకాల సమయంలో చేయడం చాలా ఉత్తమోత్తమం అని చెప్తున్నాడు. మనకు అట్లా వీలు కానప్పుడు మన మధ్యాహ్న సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మనం ఎక్కడైతే ఈ స్వామివారి యొక్క వ్రతం చేయాలనుకుంటామో ఆ ప్రాంతం అంతా శుభ్రపరిచి అక్కడ మండపం ఏర్పాటు చేసి ఆ మండపంలో ఒక నూతన వస్త్రం తుండు పరిచి దాని మీద పండుగ బియ్యాన్ని పోయమని చెప్తున్నాడు. తర్వాత మధ్యలో కలశాన్ని పెట్టమని చెప్తున్నాడు. ఆ పెట్టేటువంటి కలశం బంగారంది కానీ వెండిది కానీ రాగిది కానీ కలశంగా ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. ఇవి లభ్యంగా అనేటువంటి వాడు ఎవరైనా ఉంటే మట్టి పాత్ర అయినా సరే కలశంగా పెట్టుకుని చేయమని చెప్తున్నాడు. తర్వాత స్వామివారి యొక్క వ్రతంలో మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ నిర్వర్తించమని చెప్తున్నాడు. ఎందువలన విద్యారంభే వివాహేచ. మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా ఆ వినాయకుడు పూజ చేయండి ఆ కార్యక్రమం
నిర్విఘ్నంగా కొనసాగదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ముక్కోటి దేవతలు వినాయకుడికి అటువంటి ఆధిపత్యం ఇచ్చారు. ముందుగా నీ పూజ చేస్తేనే ఎవరు ఏ పూజ చేసినా తర్వాత వాడికి విజయం లభిస్తుంది అనేటువంటి వరం ఆ వినాయకుడికి ఉండటం వల్ల మనం కూడా ఏం చేస్తాం, విద్యారంభం అక్షరాభ్యాసం చేస్తాం చిన్నపిల్లలకి. అప్పుడు ఆ వినాయకుడి పూజ చేయాల్సిందే. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడు అయినాకో పెళ్లి చేస్తాం. పెళ్లి జరిపేటప్పుడు కూడా ముందుగా వినాయకుడి పూజ. అందువల్ల ఏంటి, ఏ కార్యక్రమం జరపాలన్నా, ఏ పని విజయవంతం కావాలన్నా వినాయకుడి పూజ చేయాలి. కాబట్టి మనం ఈ మండపారాధనలో ముందుగా విఘ్నేశ్వర పూజ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటాం. వైష్ణవ సాంప్రదాయం కృష్ణాలయాల్లో వాళ్ళు కూడా భద్రాచలంలో కూడా ఈ రాముల వారి కళ్యాణం చేసేటప్పుడు మనం వినాయకుడి పూజ అని అంటూ ఉంటాం. వాళ్ళు విశ్వసేన పూజ అంటారు భద్రాచలంలో. అంటే వైష్ణవులు కూడా ఈ వినాయకుడి పూజ అనేది ఉంది. ఈ పూజ అంటే ఏ పూజ నిర్విఘ్నంగా కొనసాగదు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈ వినాయకుడి పూజ కార్యక్రమం ఈ మండపారాధనలో చేస్తున్నాం. తర్వాత మనకి 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శని, రాహు, కేతు. ఈ నవగ్రహాలని మండపారాధనలు ఆవాహన చేసి వాళ్ళకు కూడా పూజా కార్యక్రమం నిర్వర్తించమని చెప్తున్నాడు. ఎందువల్ల మానవుడి యొక్క జీవితం ఎప్పుడు ఈ నవగ్రహాలతో ముడిపడి ఉంది. ఒక గ్రహం అనుకూలంగా ఉంటే ఒక గ్రహం ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. మనం కూడా మామూలుగా ఎవరైనా బాగా లేకుండా ఏదైనా తిరుగుతూ ఉంటే మనం అంటూ ఉంటాం, వాడికి శని పట్టింది అట్లా తిరుగుతున్నాడు అని. అంటే ఏంటి, ఆ గ్రహం అతను ఆవరించింది. అందువల్ల ఏంటి, ఈ మండపారాధనలో మనం కూడా ఆ నవగ్రహాలకు పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. తర్వాత మనకి 8 దిక్కులు ఉన్నాయి. ఆ 8 దిక్కుల్ని 8 మంది దేవతలు పరిపాలన చేస్తున్నాడు. ఇంద్రుడు, అగ్ని, వరుడు, వాయువు, ఈశాన ఇట్లా. అందువల్ల ఈ మండపారాధనలో అష్టదిక్పాలకులు వాళ్ళకు కూడా పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. తర్వాత పంచపాలకులు అంటే వినాయకుడు, లక్ష్మి, గౌరీదేవి వీళ్ళందరికీ కూడా ఆవాహన చేసి ఈ మండపారాధనలో పూజా కార్యక్రమం నిర్వర్తించమని చెప్తున్నాడు. ఈ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఈ స్వామివారి యొక్క వ్రతం ఆచరించవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం గోధుమ రవ్వ, దానికి సమంగా పంచదార కలిపి ఆ స్వామివారికి నివేదన చేయమని చెప్తున్నాడు. పూజా కార్యక్రమం నిర్వర్తించిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడికి దక్షిణ ఇచ్చి అతన్ని సంతృప్తిపరచమని చెప్తున్నాడు. ఈ స్వామివారి యొక్క పూజా కార్యక్రమప్పుడు తనకున్నటువంటి బంధువులు, స్నేహితులు వాళ్ళని పిలిచి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళతో పాటుగా భోజన కార్యక్రమం నిర్వర్తించమని చెప్తున్నాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో భజనలు కానీ, గీతాలు కానీ, నృత్యం కానీ మనకి ఏదొస్తే అది ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో నిర్వర్తించమని చెప్తున్నాడు. కాబట్టి నారద మహాముని నేను చెప్పిన ప్రకారం ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని భూలోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారో వాళ్ళు భూలోకంలో సకల సౌఖ్యాలు అనుభవించి అంతేకాదు వాళ్ళ జీవితం పరిసమాప్తి అయిపోయిన తర్వాత వాళ్ళు వైకుంఠంలో ఉన్నటువంటి నా యొక్క సన్నిధానంలో వాళ్ళు చేరుకుంటారు అని నారద మహామునితో శ్రీ మహావిష్ణువు ఈ సత్యనారాయణ స్వామి యొక్క ప్రథమాధ్యాయం మొదటి అధ్యాయాన్ని విశదీకరించి చెప్పాడు. అది నానబెట్టు నలుగురు తీసుకున్నారు లోపల పూజ చేయండి. నలుగురు తీసుకుని పునః పూజాంచ కరిష్యే. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం నరసింహాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, అశ్వక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః.
आग्रे सर्वदेवानां ध्रुवोऽयं प्रदीयतां समासहित सत्यनारायण स्वामी देवताभ्यो नमः धूमाघ्नापयामि ఒక భాగం మీద అరటి పండు పెట్టుకోండి 5 భాగాలు చేసిన కదా ఒక భాగం మీద కొంచెం అరటి పండు కొంచెం చూడ వేసి దాని మీద పెట్టండి కొబ్బరికాయ కొద్దిగా తీసి దాని మీద పెట్టండి ఉజ్జయినే పెట్టండి కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ కొట్టాక ఒక అధ్యాయం ఒక్కొక్కటి కొట్టండి అది అక్కడే ఉంది ఇంకో గిన్నె నీళ్ళు కొడతానికి గిన్నె అంటే ఏమన్నా ఎక్స్ట్రా కొడతానికి ఏమన్నా ఉందా ఉంది రాదు అమ్మాయి గంట పుట్టాను నీళ్లు ఆ కొబ్బరి చెక్క ఈ భాగం మీద ప్రసాదం మీద ఇప్పుడు కొట్టే కొబ్బరి చెక్క మీద అక్కడ ధీయోజన ప్రచోదయ సత్యపదేన పరిశుభ్య అమృతమృతోపస్థానమసి నమాసైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఆవాహిత మండప దేవతాభ్యో నమః గోధుమపిష్ట శర్కర కదరీ ఫల నారికేళ అట్లానే ओम प्राणाय स्वाहा समानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा ब्रह्मणाय स्वाहा तो करेंगे पैना मध्य मध्य पान मिले पयामी मंगलम गोत्रेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती धनुजाय सार्वभौमाय मंगलम समासहित सत्यनारायण स्वामी देवताभ्यो नमः कर्पूरानंद नीराजनं दर्शयामि एरा చేతవా పకర పకర అలాగే అటు పట్టుకొని చూయించటమే అందరం కవర్ చేయండి మరి అందరం కవర్ చేస్తాం దండం పెట్టుకుంటున్నారు చూసావా వెళ్ళేటప్పుడు ఇప్పుడు అందరిని కవర్ చేసుకోవాలి మీరు కూడా నుంచోండి మీరు కూడా నుంచో లాగుతాం
రా మీరు కూడా ఇక్కడ నుంచి ద్వితీయోధ్యాయం ఆరంభ. తర్వాత రెండవ అధ్యాయంలో ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఎవరు ఆచరించారు, వాళ్ళకి ఎటువంటి ఫలితం కలిగింది అనేది చెప్తున్నాడు. పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన వేదాంగాలన్నీ చక్కగా చదువుకున్నాడు. అయినప్పటికీ ఆయనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల ఆయన దరిద్రంతో బాధపడుతూ భిక్షాటంతో ఆ బ్రాహ్మణోత్తముడు తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఆయన చూశాడు. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి వెంటనే ఆ స్వామివారు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా నిలబడి అడిగాడు, ఓ బ్రాహ్మణోత్తమా, నువ్వు మనసులో ఏదో దిగులు విచారంగా ఉన్నావు, నువ్వు అట్లా ఉండడానికి కారణం ఏమిటి అని దీనికి అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టుగా ఆయన అడిగాడు. దానికి ఆయన చెప్పాడు, నేను వేదాంగాలను చక్కగా చదువుతున్నాను, అయినప్పటికీ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నా మీద లేకపోవడం వల్ల నేను భిక్షాటం చేసి నా యొక్క జీవితాన్ని ఇట్లా గడుపుతున్నాను. కాబట్టి నా యొక్క దరిద్రమాను తొలగిపోవటానికి ఏదైనా ఉపాయం చెప్పవచ్చు అని ఈ బ్రాహ్మణోత్తముడు ఆ స్వామివారితో విన్నవించుకున్నాడు. వెంటనే ఆయన చెప్పాడు, సత్యనారాయణ స్వామి అనేక అవతారాలు ఎత్తాడు. కలియుగంలో ఆయన్ని సత్యదేవుడుగా అందరూ కొలుస్తున్నారు. కాబట్టి నువ్వు ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరించు. ఆ వ్రతం కనుక నువ్వు ఆచరించావంటే నీ యొక్క దరిద్ర బాధ అంతా తొలగిపోతుంది, నువ్వు సుసంతోషంతో ఉంటావు అని ఆ వ్రతం ఎట్లా చేయాలో ఆ వ్రత విధానం అంతా ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పి స్వామివారు అంతర్ధానమైనాడు. అక్కడి నుంచి మాయమైపోయినాడు. బ్రాహ్మణోత్తముడు ఇంటికి వచ్చాడు. రేపు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయాలి అని మనసులో సంకల్పం చేసుకుని ఆ ఆనందంతో ఆయనకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎప్పుడో నిద్ర పట్టింది. తర్వాత తెల్లారుజామున బ్రాహ్మీ ముహూర్తం చక్కగా 5 గంటల కల్లా నిద్ర లేచాడు. నిద్ర లేచి ఆయన స్నానం, సంధ్య, జపం, అనుష్ఠానం, హోమం అన్ని ఆ బ్రాహ్మణోత్తముడు చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించాడు. అయిపోయిన తర్వాత ఆ స్వామివారి యొక్క పట్టణం దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకున్నాడు. ఓ మహానుభావ, ఈ రోజున నేను నీ యొక్క వ్రతం చేయాలి అని మనసులో సంకల్పం చేసుకున్నాను, కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని ఆ స్వామివారిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన ఆ గ్రామంలో భిక్షాటనకి వెళ్ళాడు. స్వామివారి యొక్క అనుగ్రహం ఆ బ్రాహ్మణోత్తరం మీద చక్కగా ప్రసరించింది. ఆ అనుగ్రహం వల్ల ఆయనకి రోజు లభించేటువంటి ద్రవ్యాన్ని కంటే రెట్టింపు ద్రవ్యం, బియ్యం ఆయనకి లభించింది. పైగా ప్రతిరోజు ఆయన సాయంకాలం దాకా తిరిగితే గాని దొరికినటువంటి ఆ ద్రవ్యం అంతా ఆ రోజున ఆయనకి చాలా పెందరాడి లభించింది. ఆయన బ్రాహ్మణోత్తముడు చాలా సంతోషపడ్డాడు. ఇది స్వామివారి యొక్క అనుగ్రహం కాబట్టి ఇది వేరే కాదు అనుకుని వెంటనే ఆయన ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ రోజున మా ఇంట్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయించాలి రమ్మని చెప్పి ఆయన తనకున్నటువంటి వేరువాడు కాబట్టి ఒకడో ఇద్దరో బంధువులు తెచ్చుకుని స్వామివారి వ్రతానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సేకరించుకొని ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆ బ్రాహ్మణోత్తముడి సహకారంతో చక్కగా భక్తి శ్రద్ధాశక్తులతో ఆచరించాడు. ఎప్పుడైతే ఆయన ఆ వ్రతం అట్లా ఆచరించాడో ఆ వ్రత ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క దరిద్రం తొలగిపోయింది. భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభించినాయి. బ్రాహ్మణోత్తముడు చాలా సంతోషపడ్డాడు. అది మొదలు ఆ బ్రాహ్మణోత్తముడు ప్రతి నెల ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. భూలోకంలో సకల సౌఖ్యాలు అనుభవించాడు. అంత్యకాలం ఆ బ్రాహ్మణోత్తముడు ఈ వ్రతం అట్లా భూలోకంలో చేయడం వల్ల అంత్యకాలంలో ఆయనకి ఆ వైకుంఠ ప్రాప్తి కలిగింది, మోక్ష ప్రాప్తి కలిగింది. సూత మహాముని అడిగారు, మరి ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతం చేశాడు, ఆయనకి అష్టైశ్వర్యాలు, మోక్ష ప్రాప్తి కలిగినాయి, బాగానే ఉన్నది, మరి ఇంకా ఎవరైనా ఈ వ్రతం ఆచరించారా అంటే దానికి ఆయన చెప్పాడు, ఆ బ్రాహ్మణోత్తముడు జీవించి ఉన్న సమయంలో ఆయన సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ గ్రామంలో కట్టెనమ్ముకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ కట్టెనమ్ముకోవడానికని ఆ గ్రామంలోకి బయలుదేరాడు. ఆయనకి చాలా దప్పికగా ఉన్నది. ఆ కట్టెల కావిడి అక్కడ పక్కన పెట్టేసి ఆ బ్రాహ్మణోత్తముడి ఇంటి దగ్గర వ్రతం జరుగుతుంటే ఆ వ్రతం జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. వ్రతం అయిపోయేదాకా అక్కడ కూర్చున్నాడు.
తర్వాత అడిగాడు, బ్రాహ్మణోత్తమ మీరు చాలాసేపటి నుంచి ఏదో పూజా కార్యక్రమం చేస్తున్నారు, మీరు చేసేటువంటి ఆ పూజ ఏమిటి అని అడిగేటప్పటికీ, ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. పూర్వం నేను దరిద్రంతో చాలా బాధపడేవాడిని, ఈ వ్రతం ఆచరించడం వల్ల నా యొక్క దరిద్ర బాధ తొలగిపోయింది అని చెప్పేటప్పటికీ ఆ కట్టడముద్రాయన కూడా ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకున్నాడు, భోజన కార్యక్రమం చేశాడు. తర్వాత ఆ కట్టెనమ్ముకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సాయంకాల సమయంలో అనుకున్నాడు, రేపు నేను ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయాలి అని మనసులో సంకల్పం చేసుకున్నాడు. చక్కగా ఉదయాన్నే నిద్ర లేచాడు.